బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ నిర్మాణం ఎన్టీఆర్ గారు కన్న కల. విశ్వామిత్ర తనకు నచ్చిన పాత్ర అని ఆయన ఆ కథతో సినిమా చేయాలని చెబుతూ ఉండేవారట. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఎన్టీఆర్ గారు ఆ కలను వదిలిపెట్టలేదు. విశ్వామిత్రుడు ప్రథమ పుత్రుడు ఆంధ్రుడు కాబట్టి అప్పటికి మన దేశానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు వచ్చిందని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తరువాత ఎన్టీఆర్ గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమాలో నటించడం ఏంటని విమర్శలు వినిపించినా ఆయన అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభోత్సవానికి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. మీనాక్షి శేషాద్రి మేనకగా ఎంపికయ్యారు. ఇందులో బాలయ్య హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా ఈ మూవీలో 2 పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ గారి పాలనను, ఆయన ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొన్ని చిత్రాలు నిర్మించారు. హీరో కృష్ణ గారు నటించిన సినిమాలు అధిక స్థానం విజయవంతమయ్యాయి కూడా. ఎన్టీఆర్ గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రానికి పోటీగా 1989లో కృష్ణ గారు హిందీలో ఒక చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు కృష్ణ గారి మధ్య వార్ నడుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, కృష్ణా జిల్లాకు గాని గుంటూరు జిల్లాకు లేదా ఎన్టీఆర్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచే పోటీ చేయడానికి రెడీ అని హీరో కృష్ణ గారు ప్రకటించారు. హిందీ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ గారిని సంప్రదించారు కృష్ణ గారు. అయితే అప్పటికి ఆయన చాలా సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమాలో నటించలేదని కృష్ణ గారికి చెప్పేశారు అమితాబ్. ఎన్టీఆర్ గారికి పోటీగా వచ్చే చిత్రంలో అమితాబ్ హీరోగా నటిస్తేనే దానికి ధీటుగా ఉంటుందని తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమితాబ్ని ఒప్పించారు కృష్ణ గారు. ఇక ఆ సమయంలో ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ గారు నిర్మిస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వర్షన్ని దెబ్బతీయడానికి కృష్ణ తీసే ఈ సినిమాకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మద్దతు పలికింది. సాంఘిక కథానంతో రూపుదించుకుంటున్న ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోలో తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1989 శాసనసభ ఎన్నికల నాటికి విడుదల చేయాలని ఎన్టీఆర్ గారు ప్లాన్ చేశారు. రాజకీయాలతో పాటు బిజీగా ఉండటం వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ విడుదలను వాయిదా వేశారు. ఇక ఆ సినిమా అప్పట్లో విడుదల కాదని అందరూ అనుకున్నారు. హీరో కృష్ణ గారు కూడా అలాగే అనుకుని తాను తీయాలనుకునే హిందీ సినిమాను డ్రాప్ చేసుకున్నాడు. అందరి ఊహలకు మరియు అంచనాలకు భిన్నంగా వ్యవహరించడం ఎన్టీఆర్ గారికి బాగా అలవాటు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1991లో విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేశారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడ్డారు. అంతకు ముందు ఏ సినిమా కొనని హైయెస్ట్ రికార్డు ధరకు బ్రహ్మర్షి విశ్వామిత్రను కొన్నారు బయ్యర్లు. ఇక ఈ చిత్రానికి పోటీగా విడుదల చేయడానికి నిర్మాతలు కాస్త వెనుకడుగు వేశారు. ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నటించిన చిత్రం కావడంతో దీనికి అంత క్రేజ్ వచ్చింది. ఇక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.